మంచిర్యాల కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల దందా జోరుగా సాగుతుంది. సీజన్ ప్రారంభం కావడంతో గ్లైసిల్ పత్తి విత్తనాలు రహస్య మార్గాల్లో భారీగా వచ్చి చేరుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అక్రమంగా పెద్ద ఎత్తున నకిలీ పత్తి విత్తనాలను దళారులు తీసుకొస్తున్నారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో నకిలీ పత్తి విత్తనాల దందా జరుగుతున్నదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పత్తి సీజన్ కు 3 నెలల ముందుగానే మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలలో నకిలీ పత్తి విత్తనాల దందా ప్రారంభమైంది. సీజన్ ప్రారంభంలో అధికారుల నిఘా పెరిగే అవకాశం ఉండటంతో అక్రమార్కులు ముందుగానే నకిలీ పత్తి విత్తనాల స్టాక్ ను తెచ్చుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుండి నకిలీ విత్తనాలను రహస్య స్థావరాలకు తరలించి నిల్వ చేసుకుంటున్నారు. అదను చూసి గ్రామాల్లోని ఏజెంట్ల ద్వారా రైతులకు అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కింది స్థాయి పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులు విత్తనాల డీలర్లతో కుమ్మక్కవడం వలన నకిలీ పత్తి విత్తనాల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. మంచిర్యాల జిల్లాలో మందమర్రి, బెల్లంపల్లి, కాసిపేట, తాండూరు, భీమిని, కన్నెపల్లి, నెన్నేల, వేమనపల్లి, కోటపల్లి మండలాల్లోని రైతులు నిషేధిత గ్లైసిల్ విత్తనాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. జిల్లాలో సుమారు 1.70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అయ్యే అవకాశం ఉండగా ఇందులో సగం విస్తీర్ణంలో గ్లైసిల్ పత్తి విత్తనాలను రైతులు నాటుతున్నారు. గ్లైసిల్ పత్తి విత్తనాలు సులువుగా కలుపు నివారణ, చీడపీడల బెడదలను తట్టుకునేందుకు రైతులు ఈ గ్లైసిల్ విత్తనాల వైపే మొగ్గు చూపుతున్నారు. గ్లైపోసిట్ అనే గడ్డి మందు కొడితే పత్తి మొక్కలకు ఎలాంటి నష్టం లేకుండా గడ్డి మాత్రమే చనిపోతుందని దళారులు ప్రచారం చేయడంతో రైతులు ఈ నకిలీ పత్తి విత్తనాలనే ఏగబడి కొంటున్నారు. అదే అదనంగా వివిధ కంపెనీల పేర్లతో లేబుల్స్ వేసి లూజ్గా 2,500 రూపాయల నుంచి 3,000 రూపాయలకు కిలో చొప్పున రైతులకు దళారులు అమ్ముతున్నారు. ఈ లెక్కన ఎకరానికి కిలో విత్తనాలు అవసరం కాగా జిల్లాలో ఏటా 20 కోట్ల రూపాయలకు పైగా నకిలీ పత్తి విత్తనాల దందా సాగుతోంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏప్రిల్ 2వ తేదీన చింతలమానపల్లి మండలం బూరుగుడలో ఓ వ్యక్తి వద్ద నుండి 10.5 లక్షల రూపాయల విలువ గల 300 కిలోల నకిలీ పత్తి విత్తనాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగజ్ నగర్ మండలం అందవెల్లి, బోడపల్లి గ్రామాలలో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి 3.50 లక్షల విలువైన 100 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 24వ తేదీన తాండూరు మండలం అచలాపూర్, గోపాల్ నగర్ గ్రామాల మధ్యలో డీసీఎం వ్యాన్ లో అక్రమంగా తరలిస్తున్న 6.17 లక్షల రూపాయల విలువ గల 247 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ నెల 3న భీమిని మండలం మల్లిడి వద్ద పోలీసుల తనిఖీల్లో 6,85,000 రూపాయల విలువ గల 2.27 క్వింటాల విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో పోలీసులు తరచుగా తనిఖీలు చేపట్టి నకిలీ పత్తి విత్తనాలను పట్టుకుంటున్నా ఈ దందా మాత్రం ఆగటం లేదు. దీంట్లో ముఖ్యంగా గుంటూరు అండ్ ప్రకాశం జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ కొంతమంది దళారులను పెట్టుకొని వాళ్ళు మహారాష్ట్ర సప్లై చేసుకొని మహారాష్ట్ర నుంచి తీసుకొస్తున్న సమాచారంతో మళ్ళీ కన్నెపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, తాండూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ప్రతి ప్లేస్లో కూడా ఇప్పుడు చెకింగ్ చేస్తున్నాము. ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే రైతులు కానీ, ప్రజలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మీడియా వాళ్ళు కానీ ఎక్కడైనా నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతామన్నా, అమ్ముతురు అని మీకు తెలిసిన వెంటనే నా పర్సనల్ నెంబర్ కానీ, మా యొక్క అధికారులకు కానీ సమాచారం ఇచ్చినట్లయితే మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మీరు రైతులను కాపాడడంతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడిన వాళ్ళు అవుతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్కరు ఇందులో ఇన్వాల్వ్ అయినా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదలం. పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తాము. నకిలీ సీడ్ దందాలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన దళారులదే కీలక పాత్ర. లోకల్ గా ఉన్న ఫర్టిలైజర్స్ నిర్వాహకులతో చేతులు కలిపి గ్రామాల్లో ఏజెంట్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని దందా నడిపిస్తున్నారు. ఈ దందా అధికార పార్టీ లీడర్ల కనుసన్నల్లోనే జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారికి వ్యవసాయ, పోలీసు అధికారులు అండ ఉండటంతోనే నకిలీ పత్తి విత్తనాలను అరికట్టడం జిల్లా అధికార యంత్రాంగానికి సవాల్గా మారింది. నకిలీ పత్తి విత్తనాలను కంట్రోల్ చేయాలంటే ఇప్పటి నుంచి అధికారులు నిఘా పెంచాలని, దళారులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.